ముందుగా జగనన్న గారి కోసం చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువే. ఎందుకంటే అతనిలాంటి సీఎం నేను ఎక్కడా చూడలేదు. అతను ఒకే మాట మీద నినాదంతో వెళ్తున్నాడు. ఏంటంటే నేను మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించాను, అవన్నీ మీకు చేరువైతేనే నాకు ఓటేసి గెలిపించండి, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఏమీ చెప్పలేదు. చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చుకున్నాడు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఏవేవైతే ప్రకటించారో మొత్తం అన్ని హామీలను కూడా ఆయన నెరవేర్చారు. అదే హామీలు మళ్ళీ మనకి అవన్నీ కంటిన్యూ అవ్వాలన్నా జగనన్న గారిని మనం గెలిపించుకోవాలి. అమ్మ ఒడి కోసం చెప్పాలంటే ఇన్నాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేవారు. అది ఎలాగో చెప్తాను. పిల్లలకు తల్లిదండ్రులు కూలీల కింద ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండేది కాదు. మనీ లేక చాలామంది పిల్లలు బళ్ళు వదిలేసి పని వాళ్ళ కింద వెళ్ళేవారు. ఇంట్లో చాకరీ చేయడం అవనవండి, లేకపోతే ఒక స్కూటర్ మెకానిక్ షాపుల్లోని అలా చేసి వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకునేవారు. వాళ్ళందరూ ఇప్పుడు జగనన్న ఇచ్చిన అమ్మఒడి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఒక భవిష్యత్తు అంటే ఎలాగుంటుందంటే విద్యార్థి భవిష్యత్తు అతను చదువుకుంటేనే సమాజానికన్నా తన ఇంటికైనా ఉపయోగపడతాడు. అదేవిధంగా అదే ముందు కాన్సెప్ట్ ఆయన తీసుకున్నారు జగన్ గారు. విద్య వైద్యం ఎవరికైతే అందరికీ అందుతాయో, ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం ఆ రెండు ఎప్పుడైనా ఒక రెండు గుర్రాల వల్లే పరిగెట్టాలి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు ఆ రెండు జగన్ గారు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. అదేవిధంగా ఇళ్ల పట్టాల కోసం చెప్తే అతను ఇస్తుంది ఇల్లులు కాదు, అతను ఒక గ్రామాన్ని సృష్టించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లులు అందించారు. అదేవిధంగా టిట్కో హౌస్లు అవ్వనివ్వండి, ఇల్లులు అవ్వనివ్వండి, అన్నీ ప్రతి పేదవాడికి అందుతున్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అదే రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా జనాలు ప్రతి ఒక్కరూ మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన జగనన్న గెలిపిద్దాం. అందుకనే ఆయన కొత్తగా ఒక పాట కూడా రిలీజ్ చేశారు. ఇన్నాళ్ళు ఇది ఒక పాట నినాదం మీకు తెలుసు, కావాలి జగన్ కావాలి జగన్. ఇప్పుడు అందరి నోట చూస్తే ఏ నినాదం కొత్త పాట మీకు తెలుసు. అది ఏంటంటే జెండాలే జత కడతాయి, మన జగనన్న సింగల్గా వచ్చి అందరికి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఇదే నినాదంతో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన జగనన్న గెలిపించుతారు అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.